నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కొబ్బరి అన్నం అండి. కొబ్బరి అన్నం. ఆహా. సో యానాం ఇటు సైడ్ కోనసీమ అంటేనే మనకి ఎక్కువగా కూడా కొబ్బరి ఫేమస్ కదా. కొబ్బరి అన్నాన్ని స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో ఆయిల్ అయితే ఆయిల్ లేదా గీతో చేసుకోవచ్చు కదా? అవునండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి మేడం. సో ఎప్పుడెప్పుడు చేస్తుంటారు కొబ్బరి అన్నం? పండగలు వచ్చినప్పుడల్లా చేస్తాం. పండగలు వచ్చినప్పుడల్లా ఇంట్లో కొబ్బరి అన్నమే. పిల్లలకి లంచ్ కూడా చాలా ఈజీ. జనరల్ గా ఒకసారి మనం డైలీ అదే కూర పప్పు తింటే అసలు వాళ్ళు పెట్టరు, తినను కూడా తినరు. మన ఇలాగా బాబా అసలు ఏమన్నా ప్లాన్ చేస్తారు, 2 విధాలుగా ప్లాన్ చేస్తారు. శనివారం అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టడం, ఒక్క 2 నిమిషాలు అలా అయిపోగా. సోమవారం అంతా కూడా మన కొబ్బరి అన్నమే. మసాలా దినుసులు అన్ని వేసేసుకుందాం. సో నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు అంటే ఇందులో మనం చెక్క, లవంగ, యాలకులు, జీడిపప్పు ఓకే వేసేసుకోండి. కొంచెం వేయించుకోవాలి. ఓకే వేగినట్టున్నాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి. సో ఉల్లిపాయలు మనం కొంచెం పెద్ద పీసెస్ తీసుకోవాలి. వేసాను. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఓకే. ఇది మాత్రం మీరే వేయించాలి, ఎందుకంటే కరివేపాకు వేసిన తర్వాత చిట్ అంటుంది కదా, నాకు భయం. సో ఉల్లిపాయలు ఇంకా అసలు ఏమీ స్టార్ట్ చేయలేదు. కొంచెం ఆ పోపుకి ఆ వాసన అన్నది చాలా బాగుంది, చాలా టెంప్టింగ్గా ఉంది. సో మీ ఇంట్లో వంట చేస్తే చక్కగా రమణి గారి ఇంట్లో, కుమారి గారి ఇంట్లో వాళ్ళు వస్తుంది కదా, అప్పుడు గెస్ట్ చేస్తారా ఈరోజు సంగీత గారు కొబ్బరి అన్నం అంటే స్మెల్ చూసి చెప్పేస్తారు అనమాట. ఈరోజు కొబ్బరి అన్నం, ఈరోజు చికెన్. వీళ్ళ ఇంట్లో అయితే చెప్పచ్చు శనివారం అయితే కొబ్బరి అన్నం ఉంటుందని. అంతే కదా, దేవుడికి శనివారం కొబ్బరికాయ కొడతారు, కొబ్బరి అన్నం ఉంటుంది. ఓకే. మీకు ఇక్కడ ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయి కదా, ఇక్కడ మనం చూసినా కూడా మీ క్వార్టర్స్ వాటన్నిటిలో ఎక్కువ కొబ్బరి చెట్లే. అవును. సో మీరు కొంచెం దాహంగా ఉన్నప్పుడు ఎవరినైనా చెట్టు ఎక్కించి అలా దించి కొబ్బరి బొండం అదైతే మీరే ఒక కొబ్బరి చెట్టు పెంచుకోండి, ఏముంది. ఫోన్ మీ పిల్లలు తాగుతారు. మాట్లాడండి లక్ష్మి గారు. ఓకే. ఓకే ఇది ఫ్రై అయిపోయింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే వేసేయండి. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అండి మనం ముందు రైస్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఓకే ఆల్రెడీ రైస్ ని మనం ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఎన్ని అవర్స్ ముందు నానబెట్టుకోవాలి? ఒక 10 నిమిషాలు అంతే సరిపోతుంది. జస్ట్ మీరు కొబ్బరి అన్నం చేసుకుందాం అనుకున్న ఒక 10 minutes ముందు మీరు రైస్ నానబెట్టుకొని సరిపోతుంది. వేసేనా రైస్? ఓకే. నెక్స్ట్ ఇది అంతా కొబ్బరి పాలు వేస్తారు మేడం, వాటర్ అయితే సో జనరల్ గా కొబ్బరి అన్నం అంటే కొన్ని ఏరియాస్ లో అంటే తెలియకుండా రైస్ వేసిన తర్వాత వాటర్ వేసేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మనం కొబ్బరి అన్నం ప్యూర్ కొబ్బరి పాలతోనే చేయబోతున్నాం. ఓకే. ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పాలు. ఓకే 2 కప్పులు పాలండి. 1.5 కప్పు పాలండి. సరే వేసేయండి. సో జనరల్ గా మనం 1 కప్పు రైస్ తీసుకుంటే 1.5 కప్పు పాలు కొబ్బరి పాలు వేసుకుంటున్నా. కొబ్బరి పాలు వేస్తే ఉడికిపోతుందా రైస్? ఉడుకుతుంది. ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మేడం. ఎస్, ఎందుకంటే సాల్ట్ లేకుండా ఏ వంట కంప్లీట్ కాదు, ఏ వంటకి రుచి. ఓకే సరిపోతుంది. అబ్బా మీ డైలాగ్ వేయమంటే బ్యాక్ నేను చేస్తున్నారండి, కొంచెం ఫ్రంట్కి వచ్చి ఆ డైలాగ్ ఏదో చెప్తే అందరూ వింటారు కదా. ఓకే మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే
కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఓకే విజిల్ పెట్టేసి విజిల్ పెట్టి మూత పెట్టేసుకుంటే ఇంకా యాజ్ టీజ్ జనరల్గా మనం ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంటే సరిపోతుందా? 3 విజిల్స్ చాలు మేడం. 3 విజిల్స్ వస్తే మనకి రైస్ కుక్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ముందే నానపెట్టాం కాబట్టి. ఓకే, సో చెప్పండి మీ అందరూ ఇంకా ఏంటి స్పెషల్స్ చేస్తుంటారు సంక్రాంతికి? చుట్టాలు వచ్చినప్పుడు స్పెషల్గా ఏం చేస్తుంటారు? మేమే చుట్టాలు ఇంటికి వెళ్తామండి. ప్రతిసారి మీరే వెళ్ళరు కదా, అప్పుడప్పుడు నాలుగు చుట్టాలు వచ్చారు అనుకోండి ఏం చేస్తారు? నేను వచ్చాను కదా ఇప్పుడు, అలా సడన్ గా మళ్ళీ ఎప్పుడైనా వస్తే మీకు నచ్చిన వంటలన్నీ చేసి పెడతా. ఓకే సరే. అండ్ మీ అమ్మాయి కదా? నాకు 2 పాపలు మేడం. ఓకే, తిను చిన్న పాప. సో నీ పేరు? లక్ష్మీ సాయి. ఒక పాట పాడొచ్చు కదా, ఒక మంచి చక్కనైన పాట. మీరు స్టార్ట్ చేయండి, నేను స్టార్ట్ చేస్తా. నువ్వు చెప్పు ఏ పాట పాడాలో. యువర్ విష్. నువ్వు ఏ పాట చెప్పినా పడతా. ధృవాలో చూసా సాంగ్. చూసా అంటే యాక్చువల్లీ ఇంతకు ముందు నాకు గుర్తుండేది, కానీ నేను చూసిన తర్వాత అది మర్చిపోయాను. నేను స్టార్ట్ చేయి, నేను పాడతాను. నాకు స్టార్టింగ్ తెలియదు, అందుకే పాడమన్నా. చూసా చెప్పాక స్టార్టింగ్ పాడు. స్టార్టింగ్ అదే చూసా. ఓకే, మా తోడుకోడలు మేడం. ఓకే, హాయ్ అండి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. చూస్తుంటే తెలుస్తుందండి, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అని చూస్తుంటే తెలుస్తున్నది. సో మీరు అందరూ కలిసి ఈవినింగ్ ఏం చేస్తుంటారు? మీ గ్యాంగ్ అంతా కలిసి ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా, ఎందుకంటే వంట అది ప్రిపేర్ చేస్తారు, అయిపోతుంది. ఆ తర్వాత ఆరాంగా కూర్చునండి మంచిగా మాట్లాడుకుంటాం. ముచ్చట్లు పెట్టుకుంటాం. ఏమని పెట్టుకుంటారు? ఈ కొబ్బరి చెట్టు ఈ రోజు ఎంత పెరిగింది, దానికి ఎన్ని కాయలు కాసాయని ముచ్చట్లు పెట్టుకుంటారు. నేను టైలరింగ్ చేస్తాను మేడం. ఓహో, అయితే ఇంకా డిజైనర్ అన్నమాట. వీళ్ళందరికీ డిజైన్ చేస్తూ ఉంటారా? బ్లౌజులు కుడతానండి. ఇంకే అసలు డిజైనరే మీ దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా. ఎందుకంటే ఆడవాళ్ళకి పెద్ద టెన్షన్ అదే అండి, అబ్బా నా బ్లౌజ్ ఈ రోజు ఇచ్చాను రేపటికెళ్ళి ఇచ్చేస్తే బాగుంది, ఎలా కుడతారో ఏమో ఇదే టెన్షన్. ఆడంతా ప్రశాంతంగా వింటున్నారు. ఓకే, సో ఇది మనకు ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, కొబ్బరి అన్నం రెడీ అయింది మేడం. గుమ్ములాడుతూ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఓకే, ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఫైనల్ గా దీన్ని బౌల్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసేసుకుందాం, అంతే కదా? ఓకే, చాలా సింపుల్ గా అయిపోయిందండి కదా? అవునండి. దీంట్లో టేస్ట్ కి ఏం చేస్తుంటారు అంటే కాంబినేషన్ గా? చికెన్ కూర చేసుకుంటాం. ఓ, కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ చేస్తూ ఉంటారు స్పెషల్ గా. ఒకవేళ ఏం లేకపోతే డైరెక్ట్ గా తినేయచ్చు కదా, టేస్టీగా ఉంటుంది. ఓకే, సో కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది డెకరేషన్ కోసం. ఓకే ఓకే అండి, ఎస్ టేస్ట్ డెఫినెట్గా. వేడివేడిగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా 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 టేస్టీగా ఉంది. స్పైసీస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి, అంటే ఎక్కువ ఘాట్ అవ్వలేదు అలాగే తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది. కొబ్బరి పాలతో వండడం వల్ల చక్కగా కమ్మగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీ అందరూ కూడా డెఫినెట్గా త్వరగా ట్రై చేయండి. అలాగే మీ అందరు రోజు తింటూ ఉంటారు కదా సంగీత గారు చేసిన కొబ్బరి అన్నం. ఓకే, సో చూసారు కదా చక్కగా ఈరోజు స్వీట్ చేశారు, దాంతోపాటు హాట్ చేశారు. జనరల్గా ఫెస్టివల్ అంటే స్వీట్ హాట్ 2 ఉంటాయి, ఈరోజు 2 కంప్లీట్ అయిపోయి చక్కగా 2 వంటల్ని చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ, మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా జరుపుకోండి. అండ్ ప్రైజ్ అయితే నువ్వే విన్ అవుతావు. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదా, మరి ఈ రోజు 2 స్పెషల్ వంటకాలు చేసి చూపించాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు యానంలో స్పెషల్ వంటల్ని నేర్చుకున్నారు కదా. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మరిన్ని స్పెషల్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.